ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ మొత్తం కలుషితం అయిపోయినాయి, వాటిని కాపాడాలని. హైదరాబాద్ నగరానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చాలా మంచి దాంతో హైదరాబాద్ నగరానికి బయట ప్రాంతాల నుంచి వచ్చే వరద సిటీలోకి పెట్టకుండా ఆ ఫిరంగి నాలా అనే దాన్ని, ఫిరంగి నాలా అనేది అద్భుతమైన న్యాచురల్ ఇంజనీరింగ్ సిస్టమ్. దాని ద్వారా ఒక చెరువు నిండినాక ఒక చెరువు నిండాక ఇబ్రాహీంపట్నం నుంచి అట్లా వెళ్ళిపోతుంది, అట్లా వెళ్ళిపోయేటట్టు చేసిండు. మరి అలా ఫస్ట్ చేయాల్సింది ఏంది? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? హైదరాబాదు నగరానికి పైన లంగ్ స్పేస్ లాగున్న ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ బలిసినోళ్ళు ఫామ్ హౌజులు, విల్లాలు, రిసార్ట్స్, కాలేజీలు రకరకాలు కట్టుకొని ఈ 111 జీవో పరిధిలో ఉస్మాన్ సాగర్ని, హిమాయత్ సాగర్ని గబ్బు పట్టించారు. ఈ బలిసినోళ్ళు వదిలిన మలమూత్రాలు గరీబోళ్ళు తాగాల అంట. మరి అలా ఫస్ట్ ఫిరంగి నాలా మొత్తం క్లీన్ చేసుకుంటూ రావాలంటే బుల్కనూరు నాలా చుట్టూ 111 జీవో పరిధిలో ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రిసార్ట్స్, విల్లాలు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. తాగునీరు ప్రొటెక్ట్ చేయాలి అంటే, గరీబోళ్ళు గలీజు నీళ్లు తాగొద్దు అంటే ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయాలి ఫిరంగి నాలా చుట్టూ. ఫిరంగి నాలా చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలు, డ్రైన్ వాటర్ క్లీన్ చేస్తే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ క్లీన్ అవుతుంది. 111 జీవో పరిధిలోకి హైడ్రా రాదట. మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ గారిది ఏదేదో ఫామ్ హౌస్ అక్రమంగా కట్టుకున్నాడు, ఆయన ఏదో ఇల్లీగల్ పనులు చేస్తున్నాడని ఈయన డ్రోన్ ఎగిరేస్తే ఆయన ఏదో చూడరాని విషయాలు చూసిందని ఒక గౌరవ పార్లమెంటు సభ్యుడిని ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలకు వస్తూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు రాగానే కోడిని ఎత్తుకపోయినట్టు, పక్షిని ఎత్తుకపోయినట్టు బలవంతంగా ఎత్తుకపోయి 14 రోజులు జైల్లో పెట్టారు. ఏది? ఆయన ఇంటి మీద డ్రోన్ ఎగిరేసిరని. అప్పుడేమో కేటీఆర్ గారిది ఆ ఫామ్ హౌస్, ఇప్పుడు కేటీఆర్ గారిది ఫామ్ హౌస్ కాదు. అంటే అది వాళ్ళకే తెలవాలి. మరి ఆ బుల్కనూరు నాలా మొత్తం మింగింది ఎవరు? ఈ ఫిరంగి నాలాని అడ్రస్ లేకుండా చేసింది ఎవడు? ఫిరంగి కానివాడు, తురుమ్ కానివాడు తెలవాలి కదా. మళ్ళీ మీరు కేటీఆర్ ఇంటిని ముట్టుకుంటారా? మరి 111 జీవో పరిధిలో క్లీన్ చేస్తారా అంటే రంగనాథ్ గారు ఏమంటారు? అది మా పరిధి కాదంటారు. 111లోకి పోయే అధికారం మరి రేవంత్ రెడ్డి గారు గడ్డి పీకడానికి ఇచ్చిండు ఇది. ఇప్పుడు ఆయన చెప్పేదేమో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ని కాపాడడానికి అంటాడు. మరి మీ రంగనాథ్ గారేమో అది మా పరిధిలో లేదంటారు. అంటే ఎవరిని బఫూన్లు చేస్తున్నారు మీరు? మీరు చెప్పే మాటలు అద్భుతంగా ఉన్నాయని మేము సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి మీరు చేసే పనులలో ఫస్ట్ హైదరాబాద్కి లంగ్ స్పేస్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం 111 జీవో పరిధిలో ఉంది. 111 జీవో పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలన్నీ మీ మంత్రులయ్యి, మీ ఎమ్మెల్యేలయ్యి, మీ ఎంపీలయ్యి, మీ రాజకీయ పార్టీలు, అన్ని పార్టీల నాయకులు ఉన్నాయి. ఇలా ఆయన మహేందర్ రెడ్డిది అక్కడే ఉంది, వివేక్ గారిది అక్కడే ఉంది, కేటీఆర్ గారి ఫామ్ హౌస్ అక్కడే ఉంది, పొంగులేటి గారిది అక్కడే ఉంది. ఎవరికి లేదు చెప్పండి? అన్ని పార్టీల నాయకులే. అంటే 90% ఎమ్మెల్యేలకి విల్లాలు ఉంటాయి, ఫామ్ హౌజులు ఉంటాయి, గెస్ట్ హౌజులు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి. విలాసాల కోసం కట్టిన గృహాలకు మాత్రం మీరు పోరు. నివాసం కోసం పేద మధ్యతరగతి ప్రజలు కూలీనాలు చేసుకొని 20 సంవత్సరాల పాటు కష్టపడి ఈఎంఐ కట్టుకొని వాడు, ఇప్పుడు నేను ఖమ్మం నుంచి వచ్చినండి, నేను ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నప్పుడు నాకు అన్నీ ఫస్ట్ ఏంది, నేను నా కాగితాలు అన్నీ, నా బిల్డర్ ఇచ్చిన కాగితాలు లింక్ డాక్యుమెంట్ చూసుకుంటా. లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయంటే నేను పోయి బ్యాంకుకి అప్రోచ్ అవుతా. బ్యాంక్ ఏం చేస్తుంది? ఒక లీగల్ ఎక్స్పర్ట్ని కలవమంటే, నా లీగల్ ఎక్స్పర్ట్ కాదు, బ్యాంకుకి ఒక లీగల్ ఎక్స్పర్ట్ థర్డ్ పార్టీ ఉంటారు కదా, వాళ్ళు ఈ ప్రాపర్టీ మంచిదే అని బ్యాంకుకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు మీరు లోన్ ఇవ్వచ్చు అని చెప్తుంది. బ్యాంకు లోన్ ఇచ్చినాక నేను ఏమనుకుంటా? క్లియరెన్స్ అనుకుంటా కదా. గత 50 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం అక్కడ చెరువు ఉందా, నాలా ఉందా, FTL ఉందా, బఫర్ జోన్ ఉందా? మీకే తెలియదు పాలకులకి. మరి అట్లంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, కామన్ సెన్స్తో అడుగుదాం. అది నేను రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తిని మెచ్చుకుంటూ పని విధానాన్ని తప్పుపడుతున్నాం. మంచి ఉన్నప్పుడు హ్యాట్స్ ఆఫ్. నేను ఏ రాజకీయ పార్టీ నాయకుడిని కాదు, ఏ సిద్ధాంతాన్ని కాదు. నేను మంచి చేసినప్పుడు తెలంగాణకి మంచి జరిగితే ఓకే. ఇవాళ ఫస్ట్ కాపాడాలి కదా, యథా రాజా తదా ప్రజ. హుస్సేన్ సాగర్ కూడా మంచినీటి చెరువే కదా ఒకప్పుడు. హుస్సేన్ సాగర్ ఉంటేనే హైదరాబాద్ బ్యూటీ కదా. హుస్సేన్ సాగర్ FTL లెవెల్ ఎంత, బఫర్ జోన్ ఎంత, హుస్సేన్ సాగర్ FTLలో ఇలా కట్టడాలు ఉన్నాయా లేదా? ఇలా సెక్రటరేట్ కూడా హుస్సేన్ సాగర్ కింద ఏంటంటే రాతి నేలలు ఉన్నాయి. దానికి నింపడానికి కెపాసిటీ, ఎక్కువ వర్షం వస్తుంది సరిపోదని దాన్ని ఇంగ్లీష్లో ఏదో వర్డ్ అంటారు టెక్నికల్గా. పక్కన కూడా కొన్ని ఏరియాలను పెట్టిర్రు. సెక్రటరేట్ కూడా హుస్సేన్ సాగర్కి సంబంధించిన పరిరక్షణ జోన్లోనే ఉంది. మరి సెక్రటరేట్ కూలగొడతారా? అదేవిధంగా ఇవాళ మూసీ నది గర్భంలో ఇవాళ బస్టాండ్ ఉంది, ఇమ్లీ బస్టాండ్, మన MGBS బస్టాండ్ మూసీ నదిలోనే ఉంది. మూసీ నది ఒడ్డున కాదు, మూసీ నదిలోనే ఉంది. ఇలా కొత్తగా కట్టిన మెట్రో స్టేషను మూసీ నదిలో పిల్లర్లు వేసి మధ్యలో ఉంది. మరి మరి GHMC ఆఫీసు కూడా హుస్సేన్ సాగర్ పరిధిలో వస్తుంది అంటున్నారు. ఇలా హైడ్రా మొన్నటిదాకా ఉన్న ఆఫీసు కూడా FTLలో ఉందంటున్నారు. మరి ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? యథా రాజా తదా ప్రజ. మరి ప్రభుత్వమే తప్పు చేసి, ప్రభుత్వ కట్టడాలు FTLలో బఫర్ జోన్లో ఉండొచ్చు. ఒక పేద మధ్యతరగతి ప్రజలు తెలుసో తెలియకో వాళ్ళు మీ దగ్గర అన్ని రకాల పర్మిషన్స్ తీసుకొని మీకు ట్యాక్సులు కట్టి, ఇప్పుడు ఒక మర్డర్ చేసినోడు వాడిని చట్టం ప్రకారం శిక్షిస్తాం. ఒక చెరువుని చెరబట్టినోడు
ఒక ప్రకృతి వనరులను గ్యాంగ్ రేప్ చేసిన ఏం చేయాలి? ఒక మనిషి జీవితకాలం ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉంటే మన కుటుంబ సభ్యులు ఎవరైనా చచ్చిపోతే మనం 3 తరాలు గుర్తుపెట్టుకుంటాం. అట్లాంటిది తరతరాల పాటు ప్రజల జీవితానికి ఉపయోగపడే ఒక చెరువు నాగరికతకి మూలము. చెరువులు సరస్సులే జీవన విధానము. నాగరికత మొత్తం నీటి చుట్టే తిరుగుతుందని చెప్పి మరి చెరువుని చెరబట్టినోడు, చెరువుని గ్యాంగ్ రేప్ చేసినోడికి పర్మిషన్ ఇచ్చినోడు ఎవడు? చెరువుని గ్యాంగ్ రేపు చేస్తే ట్యాక్సులు కట్టించుకున్నాడు ఎవడు? ప్రభుత్వాలే కదా. నేను చెరువులో తెలుసో తెలియకో FTLలో ఒకడు లేఅవుట్ వేసిండు, ఒకడు అపార్ట్మెంట్ కట్టిండు, ఒకడు ప్లాట్ కొనుక్కున్నాడు. మరి నా దగ్గర ట్యాక్సులు వసూలు చేసినోడు ఎవడు? ప్రభుత్వాలకు. మరి నా దగ్గర 20 రకాల ట్యాక్సులు వసూలు చేసిన అధికారులను ఏం చేస్తారు? ఆ అధికారులకి పర్మిషన్లు ఇచ్చిన రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ఈ అరవింద్ కుమార్ శిక్షకు అర్హుడు కాదా? నాగార్జున తప్పే. మరి నాగార్జునకి పర్మిషన్ ఇచ్చి 10 సంవత్సరాల పాటు కోర్టుకు అఫిడవిట్ ఇచ్చిన అరవింద్ కుమార్ తప్పు కాదా? అంటే బర్రె నోడిదే కర్ర, నోరు నోడిదే రాజ్యం, పైసా పేకో తమాషా దేకో, అంతే కదా. బలవంతులు ఎప్పుడు బలవంతులే, బలహీనులు ఎప్పుడు బలహీనులే. ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? మీరు మంచి పని చేస్తే సపోర్ట్ చేస్తాం, ఇప్పటికీ కూడా సపోర్ట్ చేస్తాం. కానీ మీరు చేస్తున్న విధి విధానాల్లో కొందరికి నోటీసులు ఇస్తున్నారు, కొందరికి నోటీసులు ఇవ్వట్లే. ఇవాళ సున్నంకుంట చెరువులో నోటీసులు ఇవ్వకుండా చేసారు, అప్పటికప్పుడు కూలగొట్టారు రేకుల షెడ్లు. మరి మురళీమోహన్ది మాత్రం నోటీసులు ఇచ్చారు. దుర్గం చెరువు పక్కన 8 కాలనీలు ఉన్నాయి, 200 మంది బలిసిన వాళ్ళ విల్లాలు ఉన్నాయి అన్నారు. తిరుపతి రెడ్డి గారికి 4 రోజులు నోటీసులు ఇచ్చారు, సీఎం గారి తమ్ముడికి హ్యాట్స్ ఆఫ్. మరి మీ విధి విధానాలు ఏంటి? హైదరాబాద్ నగరంలో ఎన్ని చెరువులు మీరు నోటిఫై చేసారు? ఎన్ని చెరువులను మీరు అధికారికంగా గుర్తించారు? ఎప్పుడు కట్ ఆఫ్ డేట్ ఏంటి మీది? మీరు నిజాం కాలం నుంచి తీస్తున్నారా FTL? 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి తీస్తున్నారా? లేదు 1974 మ్యాప్లు బేస్ చేసుకొని చేస్తున్నారా? లేకపోతే తెలంగాణ ఏర్పడ్డాక 2014 నుంచి చేస్తున్నారా? లేకపోతే కేటీఆర్ గారు మొన్న హైదరాబాద్కి వరదలు వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన కొత్త రిపోర్టు ప్రకారమా? ఏ చెరువుకి ఎప్పుడు ఎవరు నిర్ధారించారు FTL నిర్ధారించడానికి మీ దగ్గర ఉన్న అధికారిక సంస్థ ఏంటి? స్కేల్ ఏంటి? ఇప్పటి వరకు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పేది ఒకటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పేది ఒకటి, ఒరిజినల్ చెరువు ఏర్పడ్డప్పుడు ఉన్న ఒక మ్యాప్ ఒకటి. ఈ ప్రాబ్లము ఏమైందంటే, నాకు ఒక 2-3 ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్తో సుప్రీంకోర్టు అడ్వకేట్స్తో మాట్లాడితే ఏం చెప్పారంటే, వాల్టా చట్టం అనేది ఉంది తెలంగాణలో. వాల్టా చట్టం ప్రకారం వాల్టా యాక్ట్ ద్వారా వాల్టా సంస్థ అధికారికంగా FTL నిర్వహిస్తుంది. మరి మీరు వాల్టా సంస్థను సంప్రదించారా? గతంలో ఈ వరదలు వచ్చినప్పుడు లేక్ ప్రొటెక్షన్ కమిటీలు ఉన్నాయి ప్రతి చెరువుకి. మరి లేక్ ప్రొటెక్షన్ కమిటీలు ఇప్పటివరకు 18 సార్లు మీటింగులు పెట్టుకొని వాళ్ళు డాక్యుమెంట్లు తయారు చేశారు. మీరు ఎవరిని సంప్రదించారు? లేక్ ప్రొటెక్షన్ కమిటీలు ఏమైనాయి? వాటర్ బాడీ ప్రొటెక్షన్ కమిటీలు ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. వాల్టా చట్టం ఏమైంది? GHMC యాక్ట్ ఏమైంది? 111 జీవో పరిధిలో అక్రమ కట్టడాలు ఉండొద్దని చెప్పిన ఏమైంది? మీ ప్రభుత్వాలు ఇచ్చిన వాటిని మీరే గౌరవించకపోతే ఇదేమన్నా సూపర్ మ్యాన్ పరిపాలన? అంటే రెడ్ వచ్చే మొదలాయి అన్నట్టు సామెత అన్నట్టు ఈ సైకో ఫ్యాన్సీ ఏంటి? ఆఫీసర్ పని చేయాలి. ఆఫీసర్లే సోషల్ మీడియా సెలబ్రిటీలు అయిపోతున్నారు. ఈ సోషల్ మీడియా వచ్చినాక ఈ IASలు IPSలు వాళ్ళ పని ఏంటి? చట్టం ప్రజాప్రతినిధులు చేయాలి, చట్టాన్ని అమలు చేయాలి. చట్టాన్ని అమలు చేయడమే సూపర్ మ్యాన్ ఇమేజ్ అయిపోతుంది. మరి ఎన్ని సంవత్సరాలు చట్టాన్ని అమలు చేయలేదు, వాళ్ళకి పనిష్మెంట్ ఉండాలి కదా. ఒక సామాన్యుడు మధ్యతరగతి ప్రజల్ని కట్టుకున్న ఇల్లు కూలగొడుతున్నారు. ఇవాళ ఆటో డ్రైవర్ కానీ ఇవాళ క్యాబ్ డ్రైవర్లు ఏమంటారు అంటే, మంది కొంపలు కూలగొట్టడానికి ముఖ్యమంత్రులు ఎందుకు సార్? ఒక బుల్డోజరు ఒక ఇస్తే చెప్రాసి కూడా 2 పోలీసులు ఇస్తే ఎవరైనా కూలగొడతారు. దీనికో ముఖ్యమంత్రి, దీనికో సపరేట్ వ్యవస్థ. కూలగొట్టడం గొప్ప కాదు కదా, కట్టడం గొప్ప. రిహాబిలిటేషన్ చేయడం గొప్పతనం. రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ గారు చేయాల్సింది రిహాబిలిటేషన్. ఇలా రంగనాథ్ గారిని నేను ఒకటి సూటిగా అడుగుతున్నాను, నాకు కూడా మంచి మిత్రుడే. సార్ మీకు శిక్షిస్తున్నారు, మీరు పోయి బుల్డోజర్తో కూలగొడుతున్నారు, మరి మీకు రక్షించే అధికారం లేదా? రక్షించే అధికారం కూడా మీకు ఉంటేనే కదా శిక్షించాలి. ఇప్పుడు హెడ్ మాస్టర్ ఆయన మన ఇంటి పెద్ద మన నాన్న 4 దెబ్బలు ఎప్పుడు కొడతాడు? మనకు తిండి పెట్టినప్పుడు కొడతాడు. మీరు అక్రమ కట్టడం అని కూలగొడుతున్నారు. మరి అక్రమ కట్టడం అని కూలగొట్టిన వాళ్ళని రిహాబిలిటేషన్ చేసే అధికారం మీకు లేదా? మీకు రక్షించే అధికారం లేనప్పుడు శిక్షించే అధికారం కూడా లేదు. చట్టం ఒకవైపే ఉండదు, చట్టానికి 2 ఉంటాయి. హైడ్రాకి రక్షించే అధికారం ఉంటే ఈ నెల రోజుల్లో మీరు ఎంతమందిని రిహాబిలిటేషన్ చేసిర్రు, ఎంతమందికి కంపెన్సేషన్ ఇచ్చిర్రు, ఎంతమందికి భూమి పోయిన వాళ్ళకి భూమి ఇచ్చిర్రు, ఎంతమందికి ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు ఇచ్చిర్రు? మంది కొంపలు కూలగొట్టడానికి ముఖ్యమంత్రులు ఎందుకని సోషల్ మీడియాలో కామన్ మ్యాన్ అంటున్నారు. ఇదే కామన్ మ్యాన్ మీరు బలవంతుల ఇల్లు కూలగొట్టినప్పుడు చప్పట్లు కొట్టిరు, అప్పుడు బలిసిన వాళ్ళ ఇల్లు కూలగొట్టినప్పుడు మధ్యతరగతి ప్రజలు మేధావులు మనమంతా చప్పట్లు కొట్టినాం. ఇవాళ కింది వర్గాలు పేద ప్రజలు మన బంధువులు మన చుట్టాలు ఇల్లు కూలగొట్టినప్పుడు వామ్మో నాయన అని మొత్తుకుంటున్నాం. అంటే చట్టం అందరికీ ఒకటే లాగుండాలి.
చట్టం అందరికీ సమానం కదా, నాగార్జునకైనా సమానమే, మై హోమ్ అవుడ్కైనా సమానమే. ఇలా మై హోమ్ కన్స్ట్రక్షన్స్ తెలంగాణ మొత్తాన్ని మై హోమ్గా మార్చుకున్నాయి. మై హోమ్ అవుడు చాలా చోట్ల చెరువులలోనే కట్టిండని చాలామంది చెప్తున్నారు. మరి మై హోమ్ వాళ్ళకి నోటీసులు ఇచ్చిరా మీరు? మెగా కృష్ణారెడ్డి కాజాగూడ చెరువును మింగిరా అంటారు, ఫినిక్స్ తోడు చెరువునే కబ్జా పెట్టిరా అంటారు. మీరు నోటిఫై చేసిన చెరువులెన్ని, అసలు ఉన్న చెరువులెన్ని, ఎఫ్టీఎల్ ఎవరు ఎప్పుడు డిసైడ్ చేసారు, ఈ కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు, ఎప్పటి నుంచి కూల్చిన కట్టడాలు కూలగొడతారు మీరు? నిజాం కాలంలో ఉన్న కట్టడాలు కూలగొడతారా? ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఉన్న కట్టడాలు కూలగొడతారా? లేకపోతే తెలంగాణ ఏర్పడ్డప్పుడు ఉన్న కట్టడాలు కూలగొడతారా? లేకపోతే మీ ప్రభుత్వం వచ్చినాక ఉన్న కొత్త కట్టడాలు కూలగొడతారా? ఒక రోజేమో మేము ఎవరికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, సుప్రీంకోర్టు చెప్పింది చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు ఆక్రమించిన వాళ్ళకి కూలగొట్టమని చెప్పింది. మరి ఆ ప్రాతిపదిక తీసుకుంటే మీరు ఎవరికి నోటీస్ ఇవ్వద్దు. దుర్గం చెరువులో ఉన్న కొంతమంది ఇన్ఫ్లుయెన్స్కి నోటీస్ ఇచ్చారు, సున్నంకుంటలో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వలే? అక్కడ ఎందుకు ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలే? కొంతమందికి 3 నెలలు ఎందుకు ఇచ్చారు, కొంతమంది ఫాతిమా కాలేజీకి 6 నెలలు ఎందుకు ఇచ్చారు? విద్యార్థులను మరి ఓల్డ్ సిటీలో కొన్ని వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు. లేదు, ఫాతిమా కాలేజ్ని కన్సిడర్ చేసే విషయంలో మనం పాజిటివ్గానే చూడొచ్చా? విద్యార్థులు చదువుకుంటున్నారనే దశ చూడొచ్చా? చెరువుని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం. చెరువుని ప్రొటెక్ట్ చేయాలనుకున్నప్పుడు మన ఫస్ట్ ప్రయారిటీ చెరువు, కుంట, నాలా, పార్క్. అంతే. అది గుడ, బడ, పార్కా అట్లా ఏం లేదు కదా చట్టంలో. హైడ్రా చట్టంలో ఓల్డ్ సిటీలో ఉన్న స్కూల్స్ కూలగొట్టద్దు, లేకపోతే అక్కడ పలానా మసీదులు ఉన్నాయి కూలగొట్టద్దు అని ఏమైనా యాక్ట్ ఉందా? మీకు ఏమైనా హైడ్రా ఏమైనా చట్టం చేసిందా? ఇది కూడా కరెక్ట్. ఇప్పుడు ఇన్కన్వెన్షన్ ఏ విధంగా అక్రమ కట్టడమో ఫాతిమా కాలేజ్ కూడా అదే విధంగా అక్రమ కట్టడం. అక్రమం అన్నప్పుడు అక్రమమే. ఇప్పుడు ఒక దొంగ మంచోడు, ఒక దొంగ అట్లా. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ అక్రమం అయినప్పుడు ఫాతిమా కాలేజ్ అక్రమమే కదా. పల్లా రాజేశ్వర రెడ్డి కాలేజ్ అక్రమం అయినప్పుడు అంటే మీరు ఎవరికి భయపడుతున్నారు? మీరు వాళ్ళకి నోటీస్ ఇచ్చిరా? మరి ఫాతిమా కాలేజ్ సరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఓకే. మరి అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పొద్దున 9 గంటలకు పోయి సాయంత్రం 4 గంటలకు వస్తారు. ఇక్కడ పేద ప్రజలు వాళ్ళకి ఇల్లు కూడా లేదు కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దసరా హాలిడేస్ 15 రోజులు వస్తే ఖాళీ చేసి ఓవైసీకి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, కొన్ని వందల బిల్డింగులు ఖాళీగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర పెట్టచ్చు. అసలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూటే ప్రామాణికంగా ఉండాలి కదా. దేశ భవిష్యత్తు భావి భారత పౌరులు వాళ్ళు చదువుకునేది ఒక అక్రమ కట్టడంలో తయారైతే అరే ఇల్లీగల్గా మా కాలేజీ నడిచిందంటే వాళ్ళు ఎలాంటి స్ఫూర్తి పొందుతారు? నువ్వు పేద ప్రజలు ఇల్లు కులగొడుతున్నావు, అన్నం తింటుంటే టైం ఇవ్వట్లే, అన్నంలో మట్టి పోస్తున్నావు, బుల్డోజర్తో తొక్కిస్తున్నావు. ఇలా తోకల శ్రీనివాసరెడ్డి అనే ఒక వ్యక్తి ఆయన ఒక అక్రమ కట్టడం అని కూలగొట్టినావు, ఓకే. ఆయన అక్రమమా సక్రమమా అనేది తర్వాత తెలుస్తుంది. ఆయనకు ఒక ఆయన బిల్డింగ్లో ఉన్న మిషనరీని ఎందుకు తొక్కించినావు? 2-3 కోట్ల రూపాయల విలువైన మిషనరీని బుల్డోజర్తో తొక్కిచ్చిరట కావాలని. రంగనాథ్ గారు చెప్పినా కూడా వినకుండా తొక్కిచ్చిరట. అంటే పొలిటికల్ వెండటా కదా. ఇదే విశ్వేశ్వరరెడ్డి గారు రంగనాథ్ గారికి 2 సార్లు ఫోన్ చేస్తే రంగనాథ్ గారు స్వయంగా మేము ప్రాపర్టీని లోపల ఉన్న వస్తువులను డ్యామేజ్ చేయమని చెప్పిరట. అయినా కూడా అక్కడ ఉన్న అధికారులు ఈయన బీజేపీ కార్పొరేటర్ అని చెప్పి అక్కడ ఉన్న లోకల్ ఈక్వేషన్స్ తోటి 2 కోట్ల రూపాయల విలువైన ముడి సరుకు మిషనరీ మొత్తం తొక్కేయమని చెప్పింది హైడ్రా. ఇలా మురళీమోహన్ అక్రమ కప్పడానికి వస్తే రేకులు కూలగొట్టమని చెప్పిందా మీ హైడ్రా? అంటే విధి విధానాలు, నియమ నిబంధనలు. ఇప్పుడు రేపొద్దున హైడ్రా తప్పు చేస్తుందండి. వెనకాల చంద్రబాబు నాయుడు కూడా పనిచేశాడు అని చెప్పి వినిపిస్తాను. రాజకీయాలు పక్కకు పెట్టండి. హైడ్రాలో విధి విధానాలు ఏంటి, మీ నియమావళి ఏంటి, మీ గైడ్ లైన్స్ ఏంటి, మీ పరిమితి ఏంటి? రేపు పొద్దున హైడ్రా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిరని రంగనాథ్ గారు ఒక బిల్డింగ్ కూలగొట్టిరు అనుకో సపోజ్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే దీనికి గవర్నింగ్ బాడీ కౌన్సిల్ చైర్మన్. రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలు విని ఆయన చెప్పిండని చెప్పి రంగనాథ్ గారు కూలగొట్టిరు అనుకో, రేపు పొద్దున బలయ్యేది ఎవరు? ఒకవేళ రంగనాథ్ గారు చెప్పినా కింద ఆఫీసర్స్ తప్పు చేస్తే ఏ ప్రకారం మీరు చర్యలు తీసుకుంటారు? ఇలా రంగనాథ్ గారు చెప్పినా కూడా అక్కడ తోకల శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి యొక్క ఆస్తిని విధ్వంసం చేసిరు, చేయొద్దన్నా కూడా మరి దాని మీద ఏ చట్ట ప్రకారం తీసుకుంటారు? మీకున్న అర్హత ఏంటి, నియమావళి ఏంటి, పరిమితి ఏంటి? అంటే మీకేం గైడ్ లైన్స్ ఉండవా? రాజ్యాంగం లేదా, చట్టం లేదా? మీరే ఇప్పుడు కొత్తగా సూపర్ మ్యాన్ లాగా వచ్చిర్రా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? కోర్టులు ఖచ్చితంగా కొట్టేస్తాయి దీన్ని. మనం ఏమంటున్నాం? అక్రమంగా ఇల్లీగల్గా కట్టిన కట్టడాలు అన్ని కూలగొంటున్నాం. మీ ప్రభుత్వమే 20 రకాల పర్మిషన్స్ ఇచ్చి, మీ ప్రభుత్వం రకరకాల దశల్లో ట్యాక్స్ వసూలు చేసి మీరే ఇల్లీగల్ అంటే వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి, రిహాబిలిటేషన్ ఇవ్వాలి. కూడా నాలుగు దగ్గరగానే కనిపించింది నాకైతే. ఇప్పుడు ఏ గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవుతున్నారు, ఏ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఫాలో అవుతున్నారు? చెరువులను కాపాడడానికి మీకున్న స్టాండర్డ్ ఆఫ్ ప్రోటోకాల్ ఏంటి, మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నది? అసలు ఒక డిస్కషను, డిబేటు, డైలాగు, లేక్ కమిటీలు ఇంతవరకు ప్రతి చెరువుకి లేక్ కమిటీ ప్రొటెక్షన్స్ ఉన్నాయి, వాటర్ బాడీ కమిటీస్ ఉన్నాయి. వీటి ఏమి లేక్ కిర్లోస్కర్ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చిందో అది పక్కన పడేసారు. గతంలో విశ్వేశ్వరయ్య గారు ఇచ్చిన మ్యాప్లు పక్కన పెట్టారు. అసలు ఎఫ్టీఎల్ డిసైడ్ చేయడం కూడా సైంటిఫిక్గా డిసైడ్ ఎట్లయితుంది? ఒక చెరువు ఒకప్పుడు 100 ఎకరాలు ఉండొచ్చు,
ఇవాళ నగరం పెరుగుతున్న కొద్దీ దానిలో పూడిక వచ్చి ఆటోమేటిక్గా కూడా పూడిక తీయకపోతే చెరువు కుజించుకుపోతుంది. అదేవిధంగా చెరువుకు వచ్చే క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కబ్జా అయినాక మీరు ఆ కుంటను కాపాడతామంటున్నారు. ఆ కుంట మొత్తం మురుగునీరు అయిపోయింది. ఇప్పుడు ఒక కామన్ సెన్స్తో ఆలోచించండి. ఎవరన్నా సొంత డబ్బులతో కష్టపడి కట్టుకున్న ఇల్లు చెరువులోనో నాలాలోనో సరస్సులోనో కట్టుకోవాలనుకుంటారా? మీరు చెప్పండి. ఎవరన్నా ఇల్లు చెరువులో కట్టుకోవాలనుకుంటారా? చెరువు నీళ్ళు వస్తే మునిగిపోతాయి కదా. అంటే వాళ్ళకి తెలియకనే కదా. ఈవెన్ వాడు కబ్జా పెట్టిన భూమి అయినా వాడు ఒక భూమి కబ్జా పెట్టచ్చు. వాడు బిల్డింగ్ అయితే కొన్ని కోట్ల రూపాయల బిల్డింగ్ ఉంటుంది కదా. అంటే మీ ప్రభుత్వ బాధ్యతారాహిత్యము ఏ దిక్కులోనోడే మూసీ నది పక్కన కట్టుకుంటారు. ఇప్పుడు మురికి వాడలలో మూసీ నది పక్కన కాలువల పక్కన చెరువుల పక్కన డబ్బున్నోడు ఎవడని ఉంటాడా? ఏ దిక్కులేనోడు పేదరికంలో ఉన్నోడు. నగరం పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది, నగరంలో భూవనరులు తగ్గిపోతున్నాయి కాబట్టి దిక్కులేక స్లమ్స్లలో ఇప్పుడు మూసీ నది ఒడ్డున ఉన్న వాళ్ళు అంతా డబ్బున్నోళ్ళ, లేదా చెరువుల్లో కుంటాల్లో కప్పుకున్న వాళ్ళు 90% పేదోళ్ళే ఉంటారు. ఎవడో బలిసినోడు కబ్జా చేసిన వాళ్ళు ఉంటారు. మీరు ఆ 10% బడాబాబులను కొట్టడం కోసము ఈ 90% ప్రజలకి రిహాబిలిటేట్ చేయండి. ఇప్పుడు హైదరాబాద్ నగరం చుట్టూ కొన్ని లక్షల మంది బడాబాబులకి, వేల మంది రాజకీయ నాయకులకి ఫామ్ హౌస్లు ఉన్నాయి. వీళ్ళకి ఒక్కొక్కడికి వందల కొద్ది ప్రాపర్టీస్ ఉన్నాయి. గవర్నమెంట్ కట్టిన ఈ బిల్డింగ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీగా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి కట్టిన ఇల్లు కూడా ఇప్పటివరకు వీళ్ళకి ఇవ్వడం చేతకాలే. మరి ఆ ఇళ్లలో వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇవ్వాలి. నా ఇల్లు కొలగొడితే నా పిల్లవాడి చదువు పోతుంది, నా ఉద్యోగం పోతుంది, నా జీవన విధానం పోతుంది. కట్టుబట్టలతో మీరు వెళ్ళగొడుతున్నారు. నాకు ఎవడిస్తాడు? మొన్న చాలామంది పేద ప్రజలు వర్షం వస్తుంటే రేకుల కింద ఉన్నారు. ఇప్పుడు గాంధీ గారు ఏం చెప్తారు? ప్రజాస్వామ్య ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే పేదవాడి జీవితంలో వెలుగులు నింపడము, పేదవాడికి సంక్షేమం ఇవ్వడము, పేదవాడికి అభివృద్ధి చేయడం అనేది ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటేనే సంక్షేమం కదా. అదేవిధంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ సిద్ధాంతం చెప్తారు. ఈ సమాజంలో అట్టడుగున చిట్ట చివర ఉన్నవాడి జీవితంలో వెలుగులు తీసుకురావడమే ప్రజాస్వామ్య ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అంటాడు. ఇవాళ నాలాల పక్కన, కుంటల పక్కన, చెరువుల పక్కన, మురికివాడల్లో ఎవరుంటారండి? పేదవాళ్ళే ఉంటారు కదా. ఫామ్ హౌజుల్లో ఎవరుంటారు? మీరు ఫామ్ హౌజులను ముట్టుకోరు. 111 జీవో పరిధి మీ దానిలోకి రాదు. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ బంధువులు, మీ రియల్ ఎస్టేట్ యాజమాన్యాలు, మీ ఇండస్ట్రియలిస్టులు ఎవరు ఫామ్ హౌస్లు ముట్టుకోరు. ఉస్మాన్ సాగర్ని, హిమాయత్ సాగర్ని గబ్బు చేస్తున్న వాళ్ళు మీ పరిధిలోకి రావు. సున్నంకుంట చెరువు, బతుకమ్మకుంట చెరువు పక్కన ఉన్న కుడతారు. అంటే మీరు ఏంది రేపు పొద్దున మూసీ నది రివర్ పేరుతో, ప్రక్షాళన పేరుతో 1,50,000 కోట్ల రూపాయలతో ఒక పెద్ద బృహత్తర ప్రణాళిక చేయబోతున్నారు. ముందు మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారా? హైదరాబాద్ నగరంలో పేదవాళ్ళు ఎవరు ఉండొద్దు. ఇంతకీ హైడ్రామదిలో మెదులుతున్న హైడ్రామా లేదంటే దాని వెనకాల నడుస్తున్నటువంటి కోణాలేంటి? చీకటి కోణాలు ఏమైనా దాగున్నాయా? అంటే హైడ్రా కేవలం ప్రొటెక్షన్ పేరు అనాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా వచ్చేటువంటి నాలాని కానీ ఆ డ్రైనేజ్ సిస్టమ్ని కానీ కంప్లీట్గా ప్రొటెక్ట్ చేసుకుంటూనే దాన్ని డెవలప్ చేయాలి హైడ్రా. యాక్చువల్లీ అట్లాంటివి జరగకుండా కేవలము కూల్చివేతలే ప్రధానంగా కనపడతా ఉన్నాయి. హైడ్రా వెనకాల దాగున్న చీకటి కోణాలు ఏమైనా ఉన్నాయా? అసలు హైడ్రా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఫ్యూచర్లో 1,50,000 కోట్లతో ఒక మూసీ నదిని ప్రక్షాళన చేసి యుఎస్లో, లండన్లో సాగు నదులు సిటీలో నుంచే పారినట్టుగా సుందరీకరణ పేరుతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా చూడవచ్చు? అసలు దీని వెనకాల ఒక కోణం అయితే ఉంటుంది కదా. ఒక పని ప్రారంభిస్తున్నప్పుడు దాని వెనకాల ఉద్దేశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు సో హైడ్రా ఉద్దేశమా, ముఖ్యమంత్రి ఉద్దేశమా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రధానంగా మూసీ మీద జరుగుతున్నటువంటి ఈ కూల్చివేతల వెనకాల ఉన్న చీకటి కోణం ఏమైనా ఉంది అని అంటే ఏమంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మనసులో ఏముంది, మైండ్లో ఏముంది నాకు తెలియదు. కానీ భారతదేశం అనేది మన హిందూ జీవన విధానంలో నదిని మనం దేవతలాగా కొలుస్తాం, నీళ్ళని దేవతలాగా కొలుస్తాం. నదిని దేవతలాగా కొలిసే మన దేశంలోనేమో నదులు ఎట్లున్నాయి, చెరువులు ఎట్లున్నాయి మనకు తెలుసు. నదులని నదుల్లాగా చూసే దేశాల్లో ఎట్లున్నాయి తెలుసు. మనం చెప్పుకోవడం మాత్రం గంగమ్మ తల్లి, జీవతల్లి, నీళ్ళని చూస్తాం. ఇవాళ గంగానది దగ్గర నుంచి హుస్సేన్ సాగర్ వరకు ఎట్లయిపోయిందో తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ సిస్టమ్స్ ఉన్నాయి, ఐక్యరాజ్య సమితి గైడ్లైన్స్ ఉన్నాయి. ఇరాక్లో ఒక 20 years బ్యాకే సెమినార్ జరిగినప్పుడు రామ్సర్ ఆడిట్ అని ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉంది. భారతదేశంలో ఉన్న చెరువులు, సరస్సుల్ని కాపాడాలని భారతదేశ ప్రభుత్వమే మేము భారతదేశంలో ఉన్న సరస్సుల్ని కాపాడతామని ప్రామిస్ చేసేది. కొల్లేరు సరస్సు కానీ, పులికాట్ సరస్సు కానీ, దాల్ లేక్ కానీ. ఇది ఒక రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో పబ్లిసిటీ ఎక్కువైతుంది, మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం అంటున్నారు. ఉద్దేశం మంచిదే కానీ
మీ ఉద్దేశం మంచిదైనప్పుడు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు సగం హైదరాబాద్ నగరం ఇలా ఇబ్బంది మంచి చెడు అవుతున్నప్పుడు అసెంబ్లీలో మీరు ఎందుకు చర్చ పెట్టలేదు? మీరు ఇందాక నుంచి అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టలేదు అనేది చాలా ప్రధానంగా స్ట్రెస్ చేసి చట్టం ఎక్కడ తయారైతుంది సార్? కానీ అది చెయ్యకపోవడానికి గల కారణాలు మీకు ఏదో తెలిసినట్టుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నేనేమంటున్నా అంటే, లేదా మీరు ఏదన్నా విన్నట్టున్నారు అసెంబ్లీలో చర్చ జరగలేదు అని అంటే సంథింగ్ ఈజ్ ఫిషీ అనేది నా ఉద్దేశం. నేను ఓపెన్గా బోల్డ్గా 4 విషయాలు చెప్తాను. చంద్రబాబు నాయుడు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏమని ఉంటుంది చెప్పండి? చంద్రబాబు నాయుడు అనగానే ఏమని అంటారు? విజనరీ లీడరు, ఐటీ డెవలప్మెంట్ అంటారు. ఒక నెగిటివ్ కోణంలో చెప్పాలంటే ఏమంటారు? మీరే చెప్పాలి. ఇంకా మామని వెన్నుపోటు పొడిచిన అల్లుడు, మామని చంపిన అల్లుడు అంటారు. అది నిజమా కాదా తెలియదు, కానీ ప్రజల్లో చంద్రబాబు నాయుడిని ఒక కోణంలోనేమో ఐటీ ఎకనామిస్టు ఉద్యోగ సంపద సృష్టించిండు అంటాడు, ఒకవైపు మామని చంపిన అల్లుడు, మామకు వెన్నుపోటుదారుడు, నమ్మక ద్రోహి అంటాడు. అవునా కాదా? అది నేను టీడీపీ కాదు, చంద్రబాబు నాయుడు. రాజశేఖర్ రెడ్డి అంటే ఏమంటారు? రాజశేఖర్ రెడ్డి అంటే తను నమ్ముకున్న వాళ్ళ కోసం రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని పక్కకు పెట్టి నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంతకైనా కాపాడుతాడు అంటారా కాదా? అవునా కదా? వాళ్ళ నాన్నగారికి ఫ్యాక్షనిస్ట్ బుద్ధి ఉంది, కానీ రాజశేఖర్ రెడ్డిని నమ్ముకున్నోడు ఎవడైనా బాగుపడ్డాడు అంటారు. అవునా కదా? మీరు చెప్పండి. మీరేమన్నా నేను తప్పు చెప్తాను? లేదు, కరెక్ట్. కేసీఆర్ గారు అంటే మాటల మాంత్రికుడు. కేసీఆర్ గారు తిమ్మిని బమ్మి చేస్తాడు, బమ్మిని తిమ్మి చేస్తాడు. ఆయనకున్న తెలుగు భాష పాండిత్యం కానీ వాక్చాతుర్యం కానీ అంటారు. కేసీఆర్ నెగిటివ్ కోణం ఏం చెప్తారు? మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఆయన చెప్పే అన్ని అబద్ధాలు, ఏది నిజం కాదు. ఆయన నిజం చెప్తే చచ్చిపోతాడు, ఆయన అబద్ధం చెప్పకుండా ఉండలేడు అంటారు. అవునా కాదా? అదేవిధంగా ప్రతి రాజకీయ నాయకుడికి ఒక ట్రాక్ రికార్డు ఉంటుంది. మనము చేసే పనిని బట్టి మనకు ట్రాక్ రికార్డు. రేవంత్ రెడ్డి గారు అంటే పాజిటివ్గా ఏం చెప్తారు? కేసీఆర్ అనే ఒక నియంతని గద్ద దింపడంలో ఆ పాట ఏంది? రేవంత్ అన్న పాట వస్తుందిగా, 3 రంగుల జెండా పట్టి సింహమోలే కదిలినాడు అని చెప్పి రేవంత్ రెడ్డి బండి సంజయ్ గారిని బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ నుంచి తీయంగానే రేవంత్ రెడ్డి గారు వర్సెస్ కేసీఆర్ గారు ఫైట్లో కేసీఆర్ గారికి ధీటుగా మాటల తూటాలు పేల్చి కాంగ్రెస్ పార్టీలో జూనియర్ అయినప్పటికీ కూడా ఇచ్చిండు. రేవంత్ రెడ్డి అంటే మంచి వాక్చాతుర్యం ఉంది, మంచి ఫైటర్ అంటారు. నెగిటివ్ కోణం ఏం చెప్తారు? జనరల్గా ఆయన రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిండు, బ్లాక్ మెయిలింగ్ చేస్తాడు, ఆర్టీఐ యాక్టివిస్టులను అడ్డం పెట్టుకొని ఆర్టీఐని ఇంత బాగా చేసినోడు ఎవరు లేడు, బ్లాక్ మెయిలరు, చీటరు, మ్యానిపులేటర్ అని అంటారు. అది నిజమా కాదా? మన పబ్లిక్ డిస్కోర్స్లో ప్రతి రాజకీయ నాయకుడికి వాళ్ళ ట్రాక్ రికార్డు పెట్టి ఒక మంచి ఉంటుంది, ఒక చెడు ఉంటుంది. గతంలో అయ్యప్ప సొసైటీ అక్రమం అని చెప్పిన కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో సక్రమమైనవి. మియాపూర్ ల్యాండ్స్ సక్రమం అయిపోయినాయి, ఎన్కన్వెన్షన్ సక్రమం అయిపోయింది. ఎన్నో చెప్పారు పెద్ద పెద్ద మాటలు, బంగారు తెలంగాణ అన్నారు, అదే చివరికి బిచ్చప్ తెలంగాణ అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఉన్న ట్రాక్ రికార్డు బట్టి చూస్తే ఆయన ఎందుకు డిస్కషన్, డిబేట్, డైలాగ్ పెట్టలేదు? ఆయన ఉద్దేశం మంచిదే, ఆయన హైదరాబాద్ని కాపాడాలనుకుంటున్నాడు, హ్యాట్స్ ఆఫ్. ఎందుకు ఈ విధి విధానాల్లో చట్టం చేసినాక హైడ్రా పనిచేయాలా? ఎందుకు పెట్టలేదు అనే దాని వెనకాల ఉన్న కారణం ఏంటో మీకు తెలిసినట్టుగా చెప్తున్నారు, అదేంటో చెప్పండి. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారి మనసులో ఏముంది అని చెప్పట్లేదు, కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పాటించట్లేదు, గతంలో ఉన్న చట్టాలని గౌరవించట్లేదు. అసెంబ్లీలో ఆయన చర్చ లేదు అని అంటేనే దాని వెనకాల ఏదో దాగి ఉంది. సింపుల్గా ఇప్పుడు రాజకీయ నాయకులకు ఏముంటుందండి, దానికే పెద్ద కామన్ సెన్స్. ఒక పార్టీ, ఇప్పుడు నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్న, కాంగ్రెస్లో ఉన్న గతంలో, నేను రేవంత్ రెడ్డి అనుకుంటే గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఏడిపించారు, ఇప్పుడు నాకు అధికారం వచ్చింది, ప్రజలందరూ నాకు అధికారం ఇచ్చారు, నన్ను ఏడిపించిన వాళ్ళు నేను కూడా ఏడిపించాలనుకుంటా. అందరం మానవులమే కదా, పొలిటికల్ వెండేటా ఉంటుంది. ఇలా కొంతమందికి నోటీసులు ఇస్తారు, కొంతమందికి నోటీసులు ఇవ్వట్లేదు. మరి దానికి ఏమైనా గైడ్ లైన్స్ విడుదల చేస్తే ఈ గైడ్ లైన్స్ పాటిస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఆయన ఏమి పొలిటికల్ వెండేటా చేయట్లేదు అంటే ఇదంతా పర్సనల్ ఈగో కిందనే జరుగుతుందని చెప్పొచ్చా? నేను ఏమంటున్నా, 100% రేవంత్ రెడ్డి మంచి చేస్తుండని చెప్పట్లే, 100% తప్పు చేస్తుండని చెప్పట్లే. మనం కూడా మానవ మాత్రం చెప్తాను అంటాం. మంచి పని చేసినప్పుడు రేవంత్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్, బాహుబలి అంటాం. ఆయన ఇట్లా చేసిండు అనుకో బిచ్చల దేవుడు అంటాం. ఇప్పుడు ఎవరు కేసీఆర్ మంచి పని చేసినా కూడా కేసీఆర్ని జయ హ్యాట్స్ ఆఫ్ అన్నాం, కేసీఆర్ జాతిపిత అన్నాం, జయహో అన్నాం అన్నాం. కేసీఆర్ కచరా పనులు చేసినప్పుడు కచరా అన్నాం. రేవంత్ రెడ్డి గారి గమ్యము గమనము 2 కరెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకా ఆయనకి 4 ఏళ్ల సమయం. ఇప్పుడు ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అండి రంగనాథ్ గారు. ప్రభుత్వ ముఖ్యమంత్రులు ఎట్లా చెప్తే అట్లా పనిచేయాలి తప్ప ఆయన చెప్పినట్టు చేయకపోతే రేపు రంగనాథ్ గారు కూడా తీసేస్తారు కదా. గతంలో అకున్ సబ్రవాల్ని డ్రగ్స్ కేసు విషయంలో సూపర్ కాప్ అని పట్టుకొచ్చారు. మొన్నటి దాకా కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని అన్ని పార్టీల నాయకులు చెప్తారు. మరి కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని సిటీ పోలీస్ కమిషనర్గా ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు తీసేసారు? ఇదే రేవంత్ రెడ్డి గారు ఇంత నిజాయితీ ఉన్న ఆఫీసర్ని తీసుకొచ్చినా అని చెప్పిండు. మరి ఇంత నిజాయితీ ఉన్న ఆఫీసర్ని కేవలం 6 నెలల కాలంలోనే ఎందుకు తీసేసారు? అంటే నిజాయితీని తట్టుకోలేదేమో. పొలిటికల్ సర్కిల్లో ఏమైనా డిస్కషన్ వస్తుంది, ఓపెన్గా చెప్పమంటారా? మన ఉన్నారు కదా అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఫ్యామిలీలో అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన 2వ కూతురికి
మామ ఒక ఆయన ఆర్థోపెడిక్ డాక్టర్ సబ్జెక్టు కరెక్షన్, ఆయన సూసైడ్ చేసుకున్నాడట. ఎవరు? పెద్ద అక్బరుద్దీన్ ఓవైసీ వల్ల రెండో కూతురు మామ, పిల్లనిచ్చిన మామ. ఆయన సూసైడ్ చేసుకున్న కేసు కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు డీప్గా ఇన్వాల్వ్ చేస్తుంటే దానిలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయట. అక్కడ నుంచి చాలా ప్రెజర్ ఉందనేది ఒక టాకు. అది పొలిటికల్ సర్కిల్లో, జర్నలిస్ట్ సర్కిల్లో జరుగుతున్న డిస్కషన్, సబ్జెక్టు కరెక్షన్. అది మా పొలిటికల్ కాంగ్రెస్ పార్టీ మిత్రులు చెప్పింది. ఈయన దుద్దుడుకపోతున్నాడు, ఎంఐఎం అక్రమాలను కట్టడి చేస్తున్నాడు, చాలా కేసుల్లో ఎవరు చెప్పినా వినట్లేదు, ఇట్లయితే మేము గవర్నమెంట్ నడపలేమని చెప్పి కాంగ్రెస్ నాయకులు కూడా ఒత్తిడి తీసుకొచ్చారట. మరి ఇదే కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని ఆయన నిజాయితీని మెచ్చుకునే కదా, ఆయన నిజాయితీని మెచ్చుకొని ఆయన కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాలి. సొంత వాళ్ళ పిన్ని కొడుకో పెద్దమ్మ కొడుకో ఈ డ్రగ్స్కి సంబంధించిన కేసులో ఎప్పుడో ఉంటే వాళ్ళ పిన్నో వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వచ్చి ఏడుస్తుందట. అరే వాడు ఇట్లా, వాడికి ఏం తప్పు లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో పార్టీకి ఇచ్చారంటే ఫస్ట్ వాడిని వచ్చి అరెస్ట్ కమ్మను, వాడు తప్పు లేకపోతే నేనే రక్షిస్తా, వాడు తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని వార్నింగ్ ఇచ్చి సొంత తమ్ముడే పిలిపించిందని చెప్తారు. కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు జర్నలిస్ట్గా నేను ప్రవేశం ఉన్నప్పటి నుంచి 20 సంవత్సరాలను చూస్తున్నాం. ఆయన మీద ఎక్కడ మరకలేదు, ఎవరి మాట అయినారని చెప్పి లూప్ లైన్లో ఉంటాడు ఆయన. మరి కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు ముద్దెందుకు వచ్చిండు, ఇప్పుడు పక్కకి ఎందుకు పెట్టి? మరి ఇప్పుడు రంగనాథ్ గారిని లేపుతున్నారు సిన్సియర్ ఆఫీసర్ అని. మరి వరంగల్లో ఇదే రంగనాథ్ గారు చాలా అక్రమాలు కట్టడి చేసిండు, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ ఎందుకు అయిండు? కొత్తగూడెంలో ఉన్నప్పుడు కూడా సిన్సియర్ ఆఫీసర్గా పనిచేసిండు. రంగనాథ్ గారు ట్రాక్ రికార్డు ఉంది. అంటే మీకు నచ్చినప్పుడు ఆఫీసర్లు సిన్సియారిటీ పనికి వస్తుంది, మీకు నచ్చినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఎన్ని రకాల ప్రెజర్స్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ మాఫియా ప్రెజర్ ఉంటుంది, పొలిటీషియన్స్ ప్రెజర్ ఉంటుంది, సొంత పార్టీ మంత్రుల ప్రెజర్ ఉంటుంది, ఎమ్మెల్యేల ప్రెజర్ ఉంటుంది, మీ బంధువుల ప్రెజర్ ఉంటుంది. ఇంతమంది ప్రెజర్ని ఎంతకాలం తట్టుకుంటాడు అంటే ఆయన అవసరమైతే నా ముఖ్యమంత్రి పదవి పోయినా మంచిదే, ఈ హైడ్రా మాత్రం ఉండాలి అనుకుంటే ఉంటుంది. ఇప్పుడు పల్లం రాజు గారు ఒక క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉన్న వ్యక్తిదే కూలగొట్టిండు, హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు మరి మెగా కృష్ణారెడ్డిది ఎప్పుడు కూలగొడతావు? మెగా కృష్ణారెడ్డి అనేటోడు ఒక్క చెరువును కూడా మింగలేదు, ఒక్క నాలాను కూడా మింగలేదు, ఒక్క పార్కును కూడా మింగలేదు, ఒక్క గవర్నమెంట్ మీద మింగలేదు. మెగా కృష్ణారెడ్డి 100% క్లీన్ అని సర్టిఫికెట్ ఇవ్వండి. మేము ఆరోపణలు చేస్తున్నాం. మయోం రామేశ్వరరావు అక్రమ కట్టడాలు ఉన్నాయని చెప్తున్నాం. మీరు గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీరే చెప్పారు మెగా కృష్ణారెడ్డి ఎవడు, వీడు ఆంధ్ర కాంట్రాక్టర్, వీడికేం సంబంధం, తెలంగాణ మొత్తం కబ్జా చేస్తున్నాం. మయోం వీడు ఎవడు దిల్సుఖ్ నగర్లో స్కూటర్ మీద హోమియో మందులు అమ్ముకునేటోడు ఇలా తెలంగాణ మొత్తాన్ని మైహోం కబ్జా చేసిండని ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ. మరి రామోజీ ఫిలిం సిటీలో 4 చెరువులు ఉన్నాయండి. నేను జర్నలిస్ట్గా రామోజీ ఫిలిం సిటీకి పోయినాం, చూసినాం. అక్కడ ఇందిరా సాగర్ ఇంకొకటి ఉంటుంది, అక్కడ 4 ఊర్లను మింగి చెరువులు కట్టిండి అంటారు. మొన్న వీడియోలు కూడా వచ్చినాయి. రామోజీ ఫిలిం సిటీలో చెరువులు లేవా? చెరువులు ప్రైవేట్ ప్రాపర్టీయా? మరి రామోజీ ఫిలిం సిటీలో చెరువులు ప్రైవేట్ ప్రాపర్టీ అయితే హైదరాబాద్ నగరంలో చాలా చెరువులు ప్రైవేట్ ప్రాపర్టీ కింద ఉన్నాయి కూడా మీరు కూలగొడుతున్నారు. మరి రామోజీ ఫిలిం సిటీలో ఉన్న 1000 ఎకరాలు అంతా సక్రమమే, అక్కడ ఏం చెరువులు లేవు, ఆయన ఏం నాలాలు మింగలేదని సర్టిఫికెట్ ఇస్తారా? రామోజీరావుని, మెగా కృష్ణారెడ్డిని, మైహోమ్ని మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ క్యాబినెట్లో ఉన్నోళ్ళు 111 జీవో పరిధిలో ఉన్న విలాస అతిథి గృహాలు అవి ఫామ్ హౌస్లా, గలీజు గృహాలా? మరి అక్కడికి ఎవరు ఎందుకు పోలేరు? అవి కూలగొట్టినప్పుడు రేవంత్ రెడ్డి అని బాహుబలిగా డిక్లేర్ చేస్తారు. వాటి దగ్గరికి పోకుండా ఈ చిన్న వాళ్ళని పట్టుకొని ఒక 100 కోట్ల రూపాయలు ఉన్న బిల్డింగ్ వాడికి నోటీసు, 1 కోటి రూపాయలు ఉన్న వాడికి ఏమో వారం రోజుల నోటీసు, దుర్గం చెరువు వాళ్ళకి 1 నెల నోటీసు, ఫాతిమా కాలేజ్ వాళ్ళకి 6 నెలల నోటీసులు, సున్నంకుంట వాళ్ళకి అసలు నోటీసులు ఎందుకు ఉండవు? మేము అందుకని ఏమంటున్నామంటే హైడ్రా ఎన్ని చెరువులు నోటిఫై చేసింది, ఎన్ని చెరువులకి FTL ఎంత, బఫర్ ఎంత, మీరు ఏ టైం లైన్ ప్రకారం ఏ కట్ ఆఫ్ డేట్ నుంచి అక్రమాన్ని కొలగొడతారు, మీ విధి విధానాలు ఏంటి? మీ హైడ్రా తప్పు చేస్తే ఎవరి దగ్గరికి పోవాలి? చట్టం చేయండి సార్. మీరు ఆర్డినెన్స్ జీవో కాదు, అసెంబ్లీలో డిస్కషన్ పెట్టండి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. కిర్లోస్కర్ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది, గతంలో నిజాం కాలంలో ఏం రిపోర్ట్స్ ఉన్నాయి, ఒరిజినల్ FTL ఈ హైదరాబాద్లో అసాధారణ వర్షపాతం ఎప్పుడు వచ్చింది, గతంలో FTL లెవెల్ ఇప్పుడు సహేతుకమేనా, వాల్టా చట్టం ఏం చెప్తుంది, ఇరిగేషన్ ఏం అన్ని కలిపి ఒక రంగనాథ్ గారు పోలీసులు వేసుకొని కూలగొట్టడం కాదు కదా దాని ఉద్దేశము. దానిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, వాటర్ బాడీస్ ఇన్వాల్వ్ అవుతాయి, చెరువులో చేపలు జీవావరణం ఉంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతాయి. దాదాపు 10-15 డిపార్ట్మెంట్లు అన్నీ కలిసి ఒక సమన్వయంతో చేయాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ అనేది కొత్తది కాదు. ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు ఆర్మీ ఇన్వాల్వ్ అవుతుంది, నేవీ ఇన్వాల్వ్ అవుతుంది, ఎయిర్ ఫోర్స్ ఇన్వాల్వ్ అవుతుంది, పోలీస్ ఫోర్సెస్ ఇన్వాల్వ్ అవుతాయి, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతాయి. అప్పుడు డిజాస్టర్ అనేది ఒక ఫోర్స్గా తయారవుతుంది. పుట్టిగా ఒక IPS ఆఫీసర్ నుంచి కూలగొట్టమంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కుదరదు.
దీనికి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ దగ్గర నుంచి, లేక్ ఎక్స్పర్ట్ దగ్గర నుంచి ఇంతమంది కలిసి ఒక కమిటీ వేసి గవర్నమెంట్. తెలంగాణలో ఇంతమంది ఇంటలెక్చువల్స్ నిద్రపోతున్నారా? ఎవరైనా నోటీసులు పంపిస్తున్నారా? దీన్ని బలంగా తిరస్కరించడానికి ఏదన్నా నోటీసులు హైడ్రాకి పంపించే విధంగా కానీ, దీన్ని తాత్కాలికంగా ఆపాలని చెప్పడం కానీ, ఇలాంటివి ఏ ఇంటలెక్చువల్ మొదటడిగైతే పడాలి కదా. మరి ఏమంటున్నంటే మేధావుల మౌనమే సమాజానికి ప్రమాదం. సింపుల్ కామన్ సెన్స్. ఇలా హైదరాబాద్ నగర జనాభా ఎంత ఉంటుంది గెస్ చేయండి. రఫ్లీ ఎంత ఉంటుంది గెస్ చేయండి. రఫ్లీ ఒక 80 నుంచి కోటి. అంటే ఓటర్లు కోటి దాటి ఎప్పుడో కోటి దాటింది అంటున్నాం. 1 కోటి మంది ఉన్నారు అనుకుంటే ఎగ్జాంపుల్, 1 కోటి మందికి ఎన్ని ఇళ్ళు ఉండాలి? ఇంటికో 4 అంతే. అంటే యావరేజ్గా ఒక 50,000 నుంచి ఎన్ని ఇల్లులు ఉంటాయి హౌస్ హోల్డ్స్? 1 కోటి మంది జనాభా ఉంటే ఒక ఇంట్లో 4 మనుషులు ఉన్నారంటే యావరేజ్గా ఎన్ని లక్షల ఇల్లులు ఉండాలి? యావరేజ్గా ఒక 50 వేసుకోండి. 25 లక్షల ఇల్లు ఉండాలి 1 కోటి మంది జనాభాకి. కానీ కోటి ఎప్పుడో లక్షలు పెట్టుకోండి. ఒక 25 లక్షల ఇల్లు ఉంటే 25 లక్షల ఇళ్లలో తాగునీటికి హైదరాబాద్ మెట్రో వాటర్ పంపు నుంచి తాగునీరు సౌకర్యం ఉండాలి. తాగునీరు తాగినాక ప్రతి ఇంట్లో వ్యర్థాలు అయితే వస్తాయిగా, మనం మానవ వ్యర్థాలు వస్తాయిగా, దానికి స్యూవేజ్ ట్రీట్మెంట్ ఉండాలి కదా. స్యూవేజ్ ట్రీట్మెంట్ ఎన్ని లక్షల ఇళ్ళకి ఉందని అనుకుంటున్నారు మీరు? హైదరాబాద్ విశ్వనగరం అన్నిటికీ ఉండాలని అనుకుంటున్నాను. నేను ఈ మధ్య జిహెచ్ఎంసీ ఆఫీసర్స్తో మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసో లేదో, కేవలం 7,90,000 ఇళ్ళకి మాత్రమే పాత స్యూవేజ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, కొత్త డ్రైనేజ్ సిస్టమే లేదు. అంటే మన ఇంటి నుంచి వదిలిన మలమూత్రాలు వ్యర్థాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా ప్రాపర్ సిస్టమ్ లేదు. మిగతాదంతా చెరువులు, కుంటలు, నాలాలు, హుస్సేన్ సాగర్లోకే. అంటే ఎక్కడ ఏది లోతట్టు ప్రాంతం ఉంటే అక్కడ కలిపేస్తాం. అంటే ఆల్మోస్ట్ 80% వ్యవస్థ అంతా కూడా మనం 1 కోటి మంది కోటి దాటిపోయింది ఎప్పుడో. ఇంకా మైగ్రేషన్కి వచ్చిన వాళ్ళు, వలసకు వచ్చిన వాళ్ళు 1.5 దాటుతుంది. 1 కోటి మందికి తీసుకుంటేనే 25 లక్షల ఇల్లు ఉంటే 25 లక్షల ఇళ్లలో 7,90,000 వాటికే ఉంది. అంటే దాదాపు 18 లక్షల ఇళ్ళకి సిఏజే లేదు. ఒక ఆయన ఫ్యూచర్ సిటీ అంటాడు, ఒక ఆయన విశ్వనగరం అంటాడు, ఒక ఆయన ఇస్తాంబుల్ అంటాడు, ఒక ఆయన డల్లాస్ అంటాడు, ఒక ఆయన న్యూయార్క్ అంటాడు. నవ్వుతారు. దేంతో నవ్వుతారు తెలుసా మిమ్మల్ని? హైదరాబాద్ నగరానికి 25 లక్షల మందిలో 7 లక్షల మందికే డ్రైనేజ్ సిస్టమ్ ఉందంటే ఇది ఎంత కంపు సిటీ. అవును, వర్షం వస్తే ఉంది. ఇప్పుడు ఒక ఆయన వచ్చేమో ఫార్మా సిటీ అని కొన్ని వేల ఎకరాలు తీసుకున్నాడు, ఇంకో ఆయన ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. ఇప్పుడు ఉంటున్న హైదరాబాద్ సిటీ గురించి ఎవడు మాట్లాడాడు? అన్ని ఫ్యూచర్లోనే. ఫ్యూచర్ సిటీ సంగతి దేవుడు, అది మంచిదే, విజనరీ. ఒక నగరం ఎప్పుడు ఏర్పడుతుందండి? హైదరాబాద్ నగరం 400 సంవత్సరాల ఆధునిక చరిత్ర, కొన్ని వేల సంవత్సరాల పూర్వ చరిత్ర. నగరం ఎందుకు ఏర్పడుతుంది? ఫస్ట్ నగరంలో జీవనం కోసం, ఉపాధి కోసం వస్తారు. ఇప్పుడు పల్లెటూర్లలో ఉపాధి ఉండదు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి, 100 కొద్ది కంపెనీలు తీసుకొస్తే ఆ కంపెనీలు ఇక్కడ ఉన్న పెట్టడానికి ప్లేస్ లేదు కాబట్టి కొత్త ప్లేస్లో ఫస్ట్ ఇండస్ట్రీ రావాలి, కంపెనీ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినప్పుడు అక్కడ పనిచేసే ఉద్యోగులు, డైరెక్ట్ ఉద్యోగులు కావచ్చు, ఇండైరెక్ట్ ఉద్యోగులు కావచ్చు. ఒక 10,000 మందికి ఉద్యోగాలు వస్తే ఒక 20,000 మంది పాన్ షాప్ పెట్టుకునేటోడు, హోటల్ పెట్టుకునేటోడు, అక్కడ రకరకాల క్యాబ్ డ్రైవర్ దగ్గర నుంచి. మీరు ఎంతసేపు రియల్ ఎస్టేట్ వెంచర్ వేసేటోళ్ళలాగా ఫ్యూచర్ సిటీ అంటున్నారు, కానీ మేము ఇన్ని కంపెనీలు తీసుకొచ్చినాం, దీనిలో ఐటీ ఇండస్ట్రీస్ ఇన్ని ఫార్మాసిటీస్ తీసుకొచ్చినాం, ఇన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చినాం, ఇన్ని మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చినాం, ఇన్ని లాజిస్టిక్స్ కంపెనీస్ తీసుకొచ్చినాం, ఇంతమందికి ఉపాధి వస్తుంది కాబట్టి ఇంతమందికి ఉపాధి కోసం ఒక నగరాన్ని నిర్మిస్తారు. నగరం తనంతట తను ఏర్పడదు. నాగరికత అనేది ఒక ఎవల్యూషన్ ప్రాసెస్. ఒక లీడర్ తలుచుకుంటేనే, ఒక ముఖ్యమంత్రికి కళ్ళు తెరవంగానే ఒక ఆయన ఫార్మాసిటీ అని, ఒక ఆయన విశ్వనగరం. ఇది విషాద నగరం రా నాయన. హైదరాబాద్లో చిన్న వర్షం వస్తే మన పిల్లలు ఆడుకోవడానికి పోయి 100 మంది చచ్చిపోయారు. ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చినప్పుడు 50 నుంచి 100 మంది చచ్చిపోతున్నారు. ముక్కు పచ్చలారని పిల్లలు చచ్చిపోతే మేము మైపాలాదే పోయినాం ఒక అమ్మాయి ఇంటికి, సుదీప్తి అని ఇంటికి. వర్షం వస్తే పిల్లలు చచ్చిపోతున్నారు, వర్షం వస్తే కాలనీలోకి మొత్తం వరద అవుతుంది. దీన్ని కాపాడండి రా అంటే నేను 1,000 కోట్ల అప్పు చేసి ఫ్యూచర్ సిటీ కడతా అని ఒకడు అంటాడు, ఒకడు ఇస్తాంబుల్ చేస్తా అంటాడు, ఒకడు అంటాడు మూసీ నదికి బ్యూటిఫికేషన్ మేకప్ వేస్తారట 1,50,000 కోట్లతో. నదికి మేకప్ వేస్తామంటే ఇప్పుడు లండన్ పోయి ఈ మధ్య కొంతమంది లండన్ పోయి లండన్లో థేమ్స్ నదిని చూసి థేమ్స్ నదిని లండన్ చేస్తా అంటారు. ఒక ఆయన చైనా పోయి చైనా నదిలాగా చేస్తా అంటాడు. వీళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ లేదు, ఎక్స్పోజర్ లేదు, వీళ్ళకి అవగాహన లేకపోతే అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా, అందరికీ అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం లేదు. ఎవరైనా చెప్తే వినాలి, ఎవడు చేసే పని వాడు చేయాలి. ఇప్పుడు లండన్ని చూసి లండన్ ఆర్థిక పరిస్థితి ఏంది, లండన్ యొక్క తలసరి ఆదాయం ఏంటి, లండన్ ఎకో సిస్టమ్ ఏంటి, థేమ్స్ నది ఎన్ని వందల సంవత్సరాల నుంచి అట్లా తయారైందో తెలుసుకోకుండా ఒక ఆయన ఏమో ఆ మధ్య చైనా అడ్డుపోయి వచ్చి హుస్సేన్ సాగర్లో రూపాయి బిల్లు వేస్తే ఆ రూపాయి బిల్ల కనపడాలి, నీళ్ళు ఇట్లా తీసుకుంటే కొబ్బరి నీళ్ళు కన్నా తీయకుండాలన్నాడు.
కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. మరి హుస్సేన్ సాగర్లో రూపాయి బిల్ల వేసిన రూపాయి బిల్ల కనబడుతుందా? హుస్సేన్ సాగర్ నీళ్లు ఇలా నీళ్ళ వల్ల కలుషితం కాలే, ఈ వ్యర్థాలు రావడం వల్ల కలుషితమైంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 6,000 కోట్ల రూపాయలు పెట్టి జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని హుస్సేన్ సాగర్ని క్లీన్ చేస్తున్నామని చెప్పారు. హుస్సేన్ సాగర్ క్లీనింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అది ఇప్పుడు కొత్తగా జరిగేది. కోట్లు అయిపోతా ఉన్నాయి కానీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టిరు. హుస్సేన్ సాగర్ నీళ్లు కొబ్బరి నీళ్లు ఎవడన్నా అవుతుందా? సెకండ్, ఇస్తాంబుల్, డల్లాసు, న్యూయార్కు, లండన్ అన్నీ అయిపోయినాయి. 10 ఏళ్లలో బంగారు తెలంగాణ అయిపోయింది. చివరికి చూస్తే ఏమైంది? వర్షం వస్తే కొట్టుకొని పోతున్నారు. మనము నల్లా నీళ్లు, డ్రైనేజ్ నీళ్లు కలిసి బోలక్పురాలు చచ్చిపోయినారు కొంతమంది. వీళ్ళు కనీసం తాగునీళ్ళు ఇయ్యలేరు. మనం వదిలిన డ్రైనేజ్ సిస్టమ్ నిజాం కాలంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండే, 4500 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్. కొత్తగా వీళ్ళు వచ్చి చేసింది ఏమీ లేదు, అదే డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. మా అంటే ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు చేసిరు. వీటి పేరుతో కొన్ని వందల కోట్లు. ఇప్పుడు ప్రతి ఫార్మా యూనిట్కి, ప్రతి కంపెనీకి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ ఉండాలి. ప్రతి రెస్టారెంట్కి, ప్రతి రిసార్ట్స్కి, ప్రతి దానికి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి. ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వదిలిన వ్యర్థాలన్నీ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లోకి వస్తున్నాయి అంటున్నారు కదా. మరి విల్లాలలో, ఫామ్ హౌస్లలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఎన్ని ఉన్నాయి? మరి ఎందుకు ఫామ్ హౌస్లోకి మీడియాని అలో చేయరు? ఇప్పుడు చీకోటి ప్రమీణ్ ఫామ్ హౌస్కి అందరం పోయినాం, ఆయన మీద ఆరోపణలు వస్తాయి, ఆయన గేట్లు తెరిచిండు, అందరిని రమ్మన్నాడు. మరి కేసీఆర్ ఒకసారి పిలిచిండా? ఈ రాజకీయ నాయకులు మా ఫామ్ హౌస్ గలీజ్ దందాలు ఏం జరగట్లేదు, గంజాయి ఏం పండించట్లేదు, మేమేమి హీరోయిన్లతో ఎంజాయ్ చేయట్లేదు, ఎవరైనా రండి, మేమేమి మొక్కలే పెంచుతున్నాం, ఇది ఫామే అని చూడని చెప్తాడా? వీళ్ళు ఫామ్ హౌస్లో పండిస్తున్న పంటలు ఏంటి? కూరగాయలు పండిస్తున్నారా, ఆకుకూరలు పండిస్తున్నారా, లేదా గంజాయి పండిస్తున్నారా? అంత పెద్ద పెద్ద కట్టడాలు ఎందుకు? రాతి కట్టడాలు ఎందుకు? హై సెక్యూరిటీ బయోమెట్రిక్ ఎందుకు? ఒక ఫామ్ హౌస్లో నేను ఒకసారి పోవడానికి ట్రై చేస్తే 4 గేట్లు, ఒక్కొక్క గేటుకి ఒక్కొక్క సెక్యూరిటీ. ఈ సెక్యూరిటీకి అక్కడేముందో తెలియదు, ఆ సెక్యూరిటీకి అక్కడేముందో తెలియదు. వాకీ టాకీలలో వాళ్ళకి మొబైల్ నెంబర్ వస్తే ఏ వెహికల్ ఎలా, అంటే ఫామ్ హౌస్లో అవి లేకపోతే ఏమైనా ఏం జరుగుతున్నాయి అక్కడ? అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మీరు మంచి ఉద్దేశంతో హైడ్రా స్టార్ట్ చేసిరు, దానికి చట్టబద్ధత కల్పించండి, దానికి చట్టం చేయండి, విధి విధానాలు పెట్టండి, దాని పరిమితి ఏంటి? ఒకవేళ రేపు రంగనాథ్ గారు తప్పు చేసిరండి, ఆయన పొరపాటున ఎక్స్ అనే బిల్డింగ్ కాకుండా వై అనే బిల్డింగ్ కూలగొట్టిండు, దానికి ఎవరు రంగనాథ్ గారిని ఏ యాక్ట్ ప్రకారం శిక్షిస్తారు చెప్పండి? లేకపోతే రేవంత్ రెడ్డి గారు తన పొలిటికల్ వెండాటా కోసం టీఆర్ఎస్ వాళ్ళయో బీజేపీ వాళ్ళయో కూలగొట్టమన్నాడు, మరి రంగనాథ్ గారు చేస్తారా, చేయరా? ఇప్పుడు తోకల శ్రీనివాసరెడ్డి గారిది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఆయన రంగనాథ్ గారు చెప్పినా కూడా వినకుండా కూలగొట్టారు. ఆయన కోట్ల రూపాయల దానికి నష్టపరిహారం వివరిస్తారు. ఇవాళ పొలిటీషియన్స్ వాళ్ళు తట్టుకోగలరు. మధ్యతరగతి సామాన్య గరీబోళ్ళని మంది కొంపలు కూల్చడానికి మీరు ముఖ్యమంత్రులు అయ్యరా అని అడుగుతున్నారు. మంది కొంపలు కూల్చడానికి మీరు ముఖ్యమంత్రులు అయ్యరా, లేకపోతే మంది కొంపలు కట్టడానికి అయ్యరా? కూలగొట్టేటోడు గొప్ప, కట్టేటోడు గొప్ప. చెరువుల్ని ప్రొటెక్ట్ చేయడం అవసరమే, చెరువుల్ని కాపాడడం అవసరమే, కుంటల్ని కాపాడడం అవసరమే. మీరు క్యాచ్మెంట్ ఏరియా జోలికే పోవట్లే కదా. క్యాచ్మెంట్ ఏరియా నుంచి వాటర్ వస్తాయి. క్యాచ్మెంట్ ఏరియాలో నాలాలను ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తారు? 13,500 అక్రమ కట్టడాలు ఉన్నాయని రాజశేఖర రెడ్డి కాలంలో కిర్లోస్కర్ కమిటీ ఇచ్చింది. కేటీఆర్ ఒక రీసెర్చ్ చేస్తే 27,000 అక్రమ కట్టడాలు ఉన్నాయని చెప్పారు నాలాలు మింగడానికి. మా 27,000 అక్రమ కట్టడాలు ఏంటి? వాటికి నష్టపరిహారం ఎంత ఇస్తుంది? మళ్ళీ ఇప్పుడు 27,000 కట్టడాలను కూలుస్తారా? మరి నేను పేద ప్రజలకి తెలంగాణ భూమిపుత్రుల తరపున ఒకటి ఇస్తాను. ఎవరైనా పేద ప్రజలు మీరు బ్యాంకు లోన్ తెచ్చుకొని కట్టినా కూడా మీ ఇల్లు కులగొడితే మీరు ఆ లోన్లు కట్టకండి. ఎందుకంటే ఫస్ట్ తప్పు బ్యాంకు చేసినట్టే. బ్యాంకోడు వాడు ఒక లాయర్ని పెట్టుకొని ఇది లీగల్ అని ఇస్తేనే కదా లీగల్. మరి బ్యాంకుకే తెలియదు, లీగల్ ఎక్స్పర్ట్కే తెలియదు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి తెలియదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి తెలియదు, లాయర్స్కి తెలియదు, ప్రభుత్వాలకు తెలియదు, ఐఏఎస్ ఆఫీసర్లకు తెలియదు. ఒక పేద మధ్యతరగతి ప్రజలకి నా ఇల్లు చెరువులో ఉందా, నా ఇల్లు ఎఫ్టీఎల్లో ఉందా, నా ఇల్లు బఫర్ జోన్లో ఉందా, నా ఇల్లు చికం భూమిలో ఉందా అని నాకు ఎట్లా తెలుస్తుంది? అంటే ఒక చేత్తో లైసెన్సులు ఇచ్చి ట్యాక్స్లు ఇచ్చేది మీరే. ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు ఈయన హైడ్రా లీగల్ అంటాడు, రేపొద్దున ఇంకో ఆయన జీబ్రా తీసుకొస్తాడు, ఇంకో ఆయన కోబ్రా తీసుకొస్తాడు. అంటే ఈ కోబ్రాలు, జీబ్రాలు, హైడ్రాల కోసమా రాజ్యాంగం ఉంది? కోబ్రా అంటే పగబట్టి కాటేసేది, జీబ్రా అంటే నల్ల మరకలు తెల్ల మరకలు అంటించుకొని వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి నోటీసులు ఇస్తారు, ఇష్టం వచ్చినకి ఇవ్వదు. రేవంత్ రెడ్డి అన్న, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాదు, మీరు ప్రభుత్వ పాలనా శాస్త్రం ఎక్స్పర్ట్ కాదు. రంగనాథ్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాత్రమే. మీరు ఇమీడియట్గా ఎన్విరాన్మెంటలిస్టుని, ఎక్స్పర్ట్స్ని, ఇంటర్నేషనల్ లాస్ ఏం చెప్తున్నాయి, యుఎన్ఓ ఏం చెప్తుంది, రామ్సర్ అని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉంది, అదేం చెప్తుంది,
వాల్టా చట్టం ఏం చెప్తుంది, ఈ జిహెచ్ఎంసీ యాక్ట్లో మరి అమ్రపాలి గారు ఎందుకు? ఇప్పుడు నోటీసులు ఇవ్వడానికేమో జిహెచ్ఎంసీ పోతుంది, కూలగొట్టడానికి మాత్రం రంగనాథ్ పోతారు. మరి నీకు నోటీసులు ఇచ్చే అధికారం లేనప్పుడు ఎట్లా కూలగొడతావు? నీకు రక్షించే అధికారం లేనప్పుడు శిక్షించే అధికారం లేదు. నోటీసులేమో రకరకాల డిపార్ట్మెంట్లో కూలగొడుతున్నారు. బుల్డోజర్ తీసుకుపోయి కూలగొట్టడం ఏముందండి? ఓ 10 మంది అడ్డ మీద కూలీలకి 4 బుల్డోజర్ డ్రైవర్లు ఇచ్చి పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తే ఎవరైనా కూలగొడతారు కదా. రంగనాథ్ గారు చేస్తున్న పని విధానంలో చట్టబద్ధంగా లీగల్గా చాలా ప్రశ్నలు తగ్గుతుంది. ఖచ్చితంగా ఇంకొకసారి ఆలోచన చేయాల్సి. దీన్ని ఫస్ట్ చట్టం చేయండి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, లేక్ కమిటీ ప్రొటెక్షన్ యాక్ట్తో మీటింగ్ పెట్టండి, గతంలో ఉన్న మంచి విధానాలు పాటించండి. మీరు చెరువుని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకోండి, హైదరాబాద్ నగరాన్ని కాపాడండి. కానీ ఈ పేరుతో మీరు ఎవరికో పక్క రాష్ట్రానికి మేలు చేయాలనో, హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీయాలనో, లేకపోతే మూసీ నదికి 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ ఉంది కాబట్టి మూసీ నది చుట్టూ ఒక 20,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి, వాటన్నిటిని కూలగొట్టడం కోసం ప్రజల్ని మీరు మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారా? హైదరాబాద్ నగరంలో పేద ప్రజలు ఉండొద్దు. ఇప్పుడు మహానగరాల్లో ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ మూసీ అనేది డెవలప్ చేయాలి అని అంటే 20,000 ఇల్లులు కూల్చాల్సిందేనా? మరి మూసీ నదిని సుందరీకరణ చేయాలంటే మూసీ నది చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలు అయితే తీసేయాలి కదా. మరి అందులో ఉన్న మెట్రో అక్రమ కట్టడాలు, బస్ స్టాండ్స్ ఇవన్నీ ఏం జరగాలన్నట్టు? మరి అంటే మీరు అన్నట్టు నిజంగానే మెంటల్ గా ప్రిపేర్ అయిపోండి, మీ ఇల్లు కూడా పోతాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు రాష్ట్రపతి వచ్చినప్పుడు నగరంలో ఉన్న బిచ్చగాళ్ళందరూ ఎత్తుకపోయి ఎక్కడో పడేస్తారు. ఇప్పుడు మూసీ నదిని లండన్ లాగా చేయాలి. మరి లండన్లో బిచ్చగాళ్ళు కనపడద్దు కదా. లండన్ ఆర్థిక వ్యవస్థలో లండన్లో పేదరికం తక్కువ ఉంటుంది, లండన్లో అందరికి ఉపాధి. మరి హైదరాబాద్ నగరాన్ని మూసీ నదిని చేస్తే ఇక పేదోళ్ళు ఎవరు ఉండద్దు, పేదోళ్ళు అంతా వెళ్ళిపోవాలి. అంటే ఇది ఏమైనా కుట్రనా, లేకపోతే మీకు అవగాహన లోపమా? నేను ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ అన్న మీరు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు, మీరు పాజిటివ్ ఎనర్జీతో మీ బలంతో ముఖ్యమంత్రి కాలే, కేసీఆర్ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీతో ముఖ్యమంత్రి అయ్యారు. అదృష్టం కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు ఎవరు మీలా కొట్లాడలే కాబట్టి అధిష్టానం మిమ్మల్ని యాక్ట్స్ ఆఫ్ మీకు సపోర్ట్ చేసినాం, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం. కానీ గరీబోళ్ళ గొంతు నొక్కాలని, ఈ తెలంగాణ భూమిపుత్రుల పేద ప్రజల జీవితాలను విధ్వంసం చేయాలంటే మరో తెలంగాణ ఉద్యమం ఈ హైడ్రా నుంచే మొదలవుతుంది. ఇప్పుడు చట్టం కొంతమందికి చుట్టమైంది, కర్రున్నోడిది బర్రైతుంది, బలిసినోడికేమో నోటీసులు, బలహీనుడికేమో బుల్డోజర్లు వెళ్తున్నాయి. ఇది బుల్డోజర్ ప్రభుత్వం కావద్దు, ఇది సక్రమమైన పరిపాలన కావాలి, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి. కోర్టులు కదా అల్టిమేటు, ఇలా సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే కదా అల్టిమేటు. మరి కోర్టుకే పోకుండా అవకాశం ఇస్తే మీరు చట్టం చేయండి, చట్టంలో ఏమన్నా అమలు తీరు లేకపోతే కోర్టులు చూస్తాయి. ఇమీడియట్గా ఇన్స్టెంట్గా మీకు రాత్రికి ఐడియా రాగానే మనంగానే అన్ని కూలిపోవు కదా. మరి హైదరాబాద్ నగరంలో మరి సగం అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఇలా ఇమ్లీబర్ని కూలగొడతారా, బస్టాండ్ని కూలగొడతారా, సెక్రటరీని కూలగొడతారా, జిహెచ్ఎంసీ ఆఫీస్ని కూలగొడతారా? గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి, మరి గవర్నమెంట్ ఆఫీసులకి వర్తించని రూల్స్ ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా వర్తిస్తాయి? అసలు కామన్ ప్రాపర్టీకి రాజ్యాంగంలోనే హక్కులు లేవు. చెరువు అనేది కామన్ ప్రొటెక్షన్, దాని మీద చట్టం తీసుకురండి. అసలు కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కావాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తి మంచిది, కానీ పనిచేస్తున్న విధానంలో లోపాలు ఉన్నాయి. రంగనాథ్ గారు మీరు ముందుకెళ్ళండి, బట్ దీన్ని చట్టబద్ధత తీసుకొచ్చి ప్రజలందరికీ పారదర్శకంగా ఒక వెబ్సైట్ పెట్టి ఆ వెబ్సైట్లో మేము పలానా డేట్ నుంచి తీసుకుంటున్నాం కట్ ఆఫ్ డేటు, ఇన్ని చెరువులు నోటిఫై చేసినాం, ఈ చెరువు యొక్క ఒరిజినల్ FTL ఇది, ఈ చెరువు యొక్క బఫర్ ఇది, ఈ చెరువు శిఖం భూమిలో ఉంది, ఈ కట్టడం పార్కులో ఉంది, ఇది ప్రభుత్వ కట్టడము, ఇది ప్రైవేట్ కట్టడము, ఇది కబ్జా కట్టడం అని ఫస్ట్ కబ్జాదారులది పెట్టండి. రిహాబిలిటేషన్ చేయండి. అవసరమైతే ఈ పెద్ద పెద్ద బలిసిన వాళ్ళ ఫామ్ హౌస్లు తీసుకొని పేదోళ్ళందరూ అక్కడ పెట్టండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి కదా, కట్టియండి, ఇచ్చండి. ఇలా 5 లక్షల ఇల్లులు హైదరాబాద్లో కట్టి రియల్ ఎస్టేట్ డమాలు అయిపోయి ఖాళీగా ఉన్నాయి. మరి వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వండి. బ్యాంకు లోన్ తీసుకున్నాడు EMI ఎందుకు కట్టాలి? వాడి ప్రాపర్టీయే లేదు కదా. కాబట్టి మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు చట్ట ప్రకారం అన్ని రకాల పర్మిషన్స్, ట్యాక్సులు కట్టి తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి రిహాబిలిటేషన్ రెగ్యులరైజ్ చేసి 3rd ఫేజ్లో రిమూవ్ చేయమని చెప్తున్నా. ఒకవేళ దీని మీద ఓపెన్ డిబేట్ పెట్టి ఇంకా ఎక్స్పర్ట్స్ తోటి రాజకీయాలన్నీ పక్కకు పెట్టి మీరు మంచి పని చేయాలని కోరుకుంటున్నాను.